హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్పిస్ మల్టీవర్స్. ఈరోజు మీ అందరికీ కాకరకాయ ఉల్లికారం చాలా టేస్టీగా ఉండే రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాకరకాయను ఇలా వండి పెడితే మాత్రం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలంటే ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం మంచిగా మనం ఈ కాకరకాయలను పీల్ ఆఫ్ చేసేసి లోపల ఉన్న పిక్కల్ని కూడా తీసేసుకొని నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలి. చేదు మరీ ఎక్కువగా ఉందని మీకు అనిపిస్తే మాత్రం అందులో ఉప్పు పసుపు వేసి ఒక అరగంట వదిలేసిన తర్వాత బాగా పిండుకొని పక్కన తీసుకోండి. నేనైతే డైరెక్ట్గానే వేపేసుకుంటున్నాను. చాలా బాగానే టేస్టీగా ఉంటుందన్నమాట. అయితే మనం ముందుగా ఒక కడాయిలోని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో కాకరకాయలని కొంచెంగా ఫ్రై చేసుకుంటాం. అది మరీ ఎక్కువగా ఫ్రై చేయ అవసరం లేదు, లైట్గా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాం. దీనికోసం మనం ఉల్లికారాన్ని రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక జార్ తీసుకుని అందులో ఒక ఆనియన్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పుని కూడా వేసుకొని మనం కోర్స్గా గ్రైండ్ అనేది చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కాకరకాయలని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసుకొని అందులో ఒక్కొక్క దానిట్లో ఈ ఆనియన్ మసాలాని ఫిల్ చేసుకుందాం. గుత్తి వంకాయకి మనం ఎలా అయితే ఫిల్ చేసుకుంటాం అలాగా ఫిల్ చేసుకుంటాం. మొత్తం అంతా కాకరకాయలని బాగా ఫిల్ చేసుకొని ఆల్రెడీ మనం కాకరకాయలు వేపుకున్న కళాయి ఉంది కదండి, అందులోనే మనము ఇవి ఒక్కొక్కటి వేసుకొని మొత్తం పేస్ట్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకుంటాం. దీన్ని కుక్ చేయడానికి ఖచ్చితంగా ఒక 18 to 25 మినిట్స్ పడుతుంది. మొత్తం అంతా మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలి. అలాగే మొత్తం అంతా ఫ్రై అవ్వడానికి కొంచెం అనేది సమయం అనేది పడుతుంది. నిజంగా అంత సమయం వెయిట్ చేస్తామనే ఏమో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చేదు మొత్తం పోతుందండి. ఉల్లికారం ప్రతి మన కాకరకాయకి పట్టి ఒక రకమైన రుచిని ఇంకొంచెం పెంచుతుంది అనమాట. చాలా టేస్ట్ అనేది వస్తుంది. అలాగే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇంకొకసారి బాగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటాం. కలర్ అనేది చేంజ్ అవుతుంది, చూపించాను కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడం. వేడివేడి అన్నంతో కానీ ఆర్ చపాతీతో కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా కాకరకాయలు తీసుకొచ్చి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.